వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సిటీ స్కానింగ్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు శరీరాన్ని కోసి చూస్తే తప్ప వైద్యులకు దేహం లోపల ఏం జరుగుతుందన్నది తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఆధునిక సాంకేతికత సాయంతో కత్తిఘాటుతో పని లేకుండా శరీరం లోపల జరిగే మార్పులను తెలుసుకునేందుకు సిటీ స్కానింగ్ ఉపయోగపడుతుంది. సిటీ స్కానింగ్ గురించి తెలుసుకుందాం. సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ సంక్షిప్త రూపం. ఇది కూడా ఎక్స్రే యంత్రమే. మామూలు ఎక్స్రే యంత్రం ఒక యాంగిల్లోనే స్కాన్ చేస్తుంది. కానీ సిటీ అలా కాదు. అనేక యాంగిల్స్లో ఇది స్కానింగ్ చేస్తుంది. శరీరంలోని ఎముకలు, కండరాల్లో లోపాలను సిటీ స్కాన్ ద్వారా చక్కగా గుర్తించవచ్చు. బ్రెడ్ ఎలా అయితే ముక్కలు ముక్కలుగా ఉంటుందో, ఈ సిటీ స్కాన్ కూడా అలా ఒక అవయవాన్ని గాని శరీరాన్ని గాని అనేక విడిభాగాలుగా స్కాన్ చేస్తుంది. ఒక అవయవంలో ఉండే లోపాలను 3Dలో కూడా చూడొచ్చు. వ్యాధి నిర్ధారణలో సాధారణ ఎక్స్రేల కంటే సిటీ స్కానింగ్ ఎన్నో రెట్లు మంచి ఫలితాలనిస్తుంది. ఎప్పుడు ఏది ఉపయోగించాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. ప్రమాదాలు జరిగినప్పుడు కొన్నిసార్లు దెబ్బలు అంతర్గతంగా ఉంటాయి. బయటకు ఏమీ కనిపించకపోవచ్చు. కానీ లోపల రక్తస్రావం జరుగుతుండొచ్చు, లేదా మరేదైనా జరగవచ్చు. ఇలాంటప్పుడు సిటీ స్కాన్ మంచి ఉపయుక్తంగా ఉంటుంది. స్పష్టత కోసం డై ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సిటీ స్కాన్ మెదడు మొత్తాన్ని చక్కగా స్కాన్ చేస్తుంది. సిటీ స్కాన్ను వైద్యులు ఎప్పుడు సిఫారసు చేస్తారు? కండరాల లోపాలను కనుగొనేందుకు, ఎముకల్లో లోపాలను కనుగొనేందుకు, ఎముకల్లో కణుతులు, ఎముకలు విరగడం, శరీరంలో ఉన్న కణితిని ఖచ్చితంగా గుర్తించడం, శస్త్రచికిత్స, బయాప్సీ, రేడియేషన్ చికిత్సలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, క్యాన్సర్, గుండె జబ్బులను ముందే గుర్తించేందుకు, అంతర్గత గాయాలు, అంతర్గత రక్తస్రావాలను గుర్తించేందుకు సిటీ స్కాన్ను వైద్యులు సిఫారసు చేస్తారు. సిటీ స్కాన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఎక్స్రే వంటి యంత్రమే. కాకపోతే ఎక్కువసేపు ఎక్స్ కిరణాల ప్రభావం మనపై ఉంటుంది. ఎక్స్ కిరణాల ప్రభావం కంటే ఒక్కోసారి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడడమే వైద్యులకు ముఖ్యం. మీరు గర్భవతి అయితే ఈ విషయాన్ని వైద్యునికి ముందే తెలియజేయాలి. ఇలాంటి సందర్భంలో వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష గాని, ఎంఆర్ఐ గాని సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. గర్భవతులకు సిటీ స్కాన్ చేసినట్లయితే గర్భంలోని బిడ్డపై ఎక్స్ కిరణాల ప్రభావం పడుతుంది. అందువల్ల గర్భవతులకు సిటీ స్కాన్ చేయరు. స్కానింగ్ ఫలితాలు బాగా వచ్చేందుకు స్కాన్ చేయించుకుంటున్న రోగికి కాంట్రాస్ట్ ఇస్తారు. అందరికీ ఈ ఔషధం పడకపోవచ్చు. ఇది అరుదుగా మాత్రమే జరగవచ్చు. గుండె జబ్బులు, ఆస్తమా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ హార్మోన్ వంటి వ్యాధులున్నట్లయితే కాంట్రాస్ట్ వల్ల సమస్యలొస్తాయి. సిటీ స్కాన్ చేయించుకునే వారికి కాంట్రాస్ట్ను రకరకాలుగా ఇస్తారు. ఉదాహరణకు జీర్ణాశయంలో గాని, అన్నవాహికలో గాని సమస్య ఉంటే కాంట్రాస్ట్ను నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చిత్రాలు చక్కగా వస్తాయి. మరొకటి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే విధానం. పిత్తాశయం, మూత్రాశయ నాళాలు, కాలేయం, రక్తనాళాలు స్పష్టంగా రావాలంటే రక్తనాళాల్లోకి రంగు పదార్థాన్ని ఎక్కించాల్సిందే. గుదము ద్వారా ఇవ్వడం మరో విధానం. పేగుల్లో సమస్య ఏర్పడినప్పుడు గుదం ద్వారా కాంట్రాస్టును ఎక్కించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎక్కడ సమస్య ఉందన్న దాని ఆధారంగా వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి పిల్లలకు సిటీ స్కానింగ్ చేయాల్సి వస్తే చిన్నపిల్లలకు మత్తిచ్చి సిటీ స్కానింగ్ చేస్తారు. సిటీ స్కానింగ్ చేయించుకోవడం చాలా తేలిక. నొప్పి లాంటిదేమీ ఉండదు. కొన్ని నిమిషాల్లోనే పరీక్ష కూడా పూర్తయిపోతుంది. సిటీ ఎలా చేస్తారో చూద్దాం. ఇదే సిటీ స్కానింగ్ యంత్రం. గుండ్రంగా ఉన్న దీనిని గ్యాంట్రీ అని అంటారు. స్కానింగ్ చేసేటప్పుడు మనిషి దీనిలోకే వెళతాడు. తల, శరీర భాగాలు కదలకుండా స్కానింగ్ యంత్రం టేబుల్పై ఏర్పాట్లుంటాయి. ఎక్స్ కిరణాలను పంపే గొట్టం గ్యాంట్రీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మధ్యలో రోగి శరీరం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. కాసేపు శ్వాస ఆపుకొని ఉండాల్సి ఉంటుంది.
ఎంఆర్ఐలో మాదిరిగానే ఇక్కడ కూడా స్కానింగ్ సమయంలో శబ్దాలు వినిపిస్తాయి. ఎక్స్ కిరణాల ట్యూబ్ ఒక్కసారి తిరిగితేనే అనేక సిటీ చిత్రాలు వస్తాయి. నాకు మజిల్స్ పెయిన్ ఉన్నాయని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. డాక్టర్ గారు అన్నారు సిటీ స్కాన్ చేయించుకోమన్నారు. సిటీ స్కాన్ అంటే నేను ముందు భయపడ్డానండి. సిటీ స్కాన్ అంటే ఈ రోజుల్లో చాలా సులభంగా ఉంది, ఎవరూ భయపడక్కర్లేదు. సిటీ స్కానింగ్ తర్వాత సాధారణ పనులకు హాజరు కావచ్చు.